హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభిషేక్ నితిన్, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే నిన్న మ్యాచ్ గురించే చూడబోతామండి. తెలుగు టైటన్స్ వర్సెస్ యు ముంబా. అఫ్కోర్స్ అండి, ఇంకొక బ్లాక్ బస్టర్ మ్యాచ్ అనొచ్చు, ఒక థ్రిల్లర్ అండి, ఒక థ్రిల్లర్ మ్యాచ్ అనొచ్చు. నాకైతే హార్ట్ బీట్ 120 110కి వెళ్ళిపోయింది అనొచ్చు. అలా ఆడారు మన తెలుగు టైటన్స్. చిన్న మిస్టేక్ చేసిన తెలుగు టైటన్స్ అనేది మ్యాచ్ ఓడిపోయి ఉంటుంది. బట్ ఆ మిస్టేక్స్ ఏం చేయకుండా ప్రెజర్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు, ఎస్పెషలీ ఆశిష్ నర్వాల్. దాని తర్వాత అందరూ టీమ్మేట్స్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు. ఒక్కరు పేరు అయితే ఇక్కడ చెప్పలేం. టీం మొత్తం మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళే నిన్న తెలుగు టైటన్స్ అనేది మ్యాచ్ గెలిచింది. దాని తర్వాత ఇంకా పాయింట్స్ టేబుల్లో మనం 5th స్పాట్లో ఉన్నామండి. ఈ రోజు కూడా బెంగాల్ వారియర్స్ అగెన్స్ట్గా మ్యాచ్ ఉంది, 8 o'clock ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే తెలుగు టైటన్స్ పాయింట్స్ టేబుల్లో టాపర్స్గా ఉంటారు. దట్ మీన్స్ ఫస్ట్ ప్లేస్కి అనేది వెళ్ళిపోతారు. ఇది ఒక సూపర్ న్యూస్ అనొచ్చు. నిన్న ఎవరు మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు అంటే ఆశిష్ నర్వాల్ అండి. అతను రైడింగ్ చేసినా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దాని డిఫెన్స్లో అఫ్కోర్స్ జస్ట్ ఇద్దరే ఉన్నారు మ్యాట్ పైన. ఒక సూపర్ ట్యాకిల్ అనేది చేశాడు. మేబీ మీరు ఆ ఇమేజెస్ని స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ సాగర్ రావాల్ వచ్చి ఒక 4 tackles అనేది చేశాడు. దాని తర్వాత మంజిత్ మంచిగా ప్లే చేశాడండి. లైక్ పవన్, దాని తర్వాత పర్వీత్ నర్వాల్, వాళ్ళిద్దరిని ఒకే ఒక ప్లేయర్లో చూసినట్టు ఉండింది నిన్న మ్యాచ్లో. అయితే జంప్ అండి, లేకపోతే డుక్కీ అండి, చాలా మంచిగా ఉండింది అతని దగ్గర క్రూషియల్ ప్లేయర్ అనొచ్చు. దాని తర్వాత శంకర్ గడాయి, అతను చాలా ఎర్రర్స్ అయితే చేస్తున్నాడు, బట్ మంచి ప్లేయర్ అండి. 3 tackles అయితే చేశాడు. నిన్న విజయ్ మాలిక్ దిగించి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు, పర్వాలేదు. అన్ని మ్యాచ్ మనం పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా కష్టమే. నిన్నైతే విజయ్ మాలిక్కి అంత పని అనేది లేదు. దాని తర్వాత యు ముంబా దగ్గర రోహిత్ అండి, లేకపోతే మంజిత్ కాండి, సునీల్ కాండి, సోంబీర్ అందరూ మంచిగానే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఈరోజు మ్యాచ్ అనేది ఖచ్చితంగా గెలవాలండి. బెంగాల్ వారియర్స్ అగేన్స్ట్గా గెలిస్తే పాయింట్స్ టేబుల్లో మనం టాపర్స్గా ఉంటాం. అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో, నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను. తెలుగు టైటన్స్ లాస్ట్ ఒక 3 yearsగా చాలా బాటమ్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నారు. ఈసారి చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. పవన్ లేకుండానే ఇలా ఆడుతున్నారు. పవన్ షరావత్ ఇంజూరీ అప్డేట్ తెలుసుకోవాలంటే కమెంట్ బాక్స్లో అప్డేట్ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దాని గురించి మనం మాట్లాడదాం. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. Signing off, your Abhishek Nitin. Take care, Andy.